కేంద్రంలో చూసుకున్నట్లయితే 30 ఎకరాల్లో మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంలో మేమేంటంటే పురుగు తెగులు రాకముందునే సస్య రక్షణ చర్యలు చేపడుతున్నాము. అందులో ముఖ్యంగా సస్య రక్షణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వేప నూనె ఒకటి, అదేవిధంగా కానుగ నూనె, అదేవిధంగా సీతాఫలం నూనె, అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవ శిలీంద్ర నాశనులు. జీవ నియంత్రణ పద్ధతిలో చూసుకున్నట్లయితే ఒకటి బెవేరియా, మెటారైజం, బీటీ, వట్టిసిలం లికాని. జీవ శిలీంద్ర నాశనంలో చూసుకున్నట్లయితే తెగుళ్ళు రాకుండా ఉండడానికి ట్రైకోడర్మా విరిడి ఒకటి, సూడోమోనాస్ ఒకటి, అదేవిధంగా పుల్లటి మజ్జిగ. ఇవి మనము పురుగు తెగుళ్ళను నివారించడానికి సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో మేము వాడుతున్న మందులు. అదేవిధంగా మనము న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే పోషకాల యాజమాన్య పద్ధతిలో మేము చూసుకున్నట్లయితే ఒకటి జీవ అమృతము, వేస్ట్ డీకంపోజర్, అదేవిధంగా పంచగవ్య, ఎగ్ అమైనో యాసిడ్, ఫిష్ అమైనో యాసిడ్స్ అవి మేము వాడుతున్నాం. దీని ద్వారా మేము సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు ముఖ్యంగా కూరగాయలు చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధిస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా చీడపీడలు అంటే పురుగులు, తెగుళ్ళు. మేము సేంద్రియ వ్యవసాయంలో చూసుకున్నట్లయితే మేము ముఖ్యంగా పురుగు రాకముందే, అదే తెగుళ్ళు రాకముందే మేము సస్యరక్షణ చర్యలు చేపడుతున్నాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లయితే మేము వేప నూనె అయినా, అదేవిధంగా కషాయాలు, వేప కషాయం ఒకటి, అదేవిధంగా తూటా కషాయము, అగ్నియాశ్రము, అదేవిధంగా నేను చెప్పిన పైన విధానాలలో కానుగాయలు, అదేవిధంగా సీతాఫల కషాయము, ఇవి ట్రైకోడర్మా విరిడి, మళ్ళీ సూడోమోనాసు తెగుళ్ళకు నివారించడానికి మేము వాడుతున్నాం. రైతులు సేంద్రియ వ్యవసాయం వెనుకబడడానికి కారణం ఏంటంటే సేంద్రియ వ్యవసాయంలో ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, కషాయాలు కానీ, అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతులు, జీవ శిలీంద్ర నాశనులు దొరకకపోవడం, వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో తెలియక వాళ్ళు మొగ్గు చూపడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య అంటే ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రంలో జీవన ఎరువులు కానీ, కషాయాలు కానీ, అదేవిధంగా ఆర్గానిక్ ఇన్పుట్ సెంటర్ కూడా అంటే వర్షాకాలం నుంచి మేము ఆర్గానిక్ ఇన్పుట్ సెంటర్ అంటే కృషి విజ్ఞాన కేంద్రం వచ్చి సలహాలు, సూచనలు తీసుకొని సేంద్రియ వ్యవసాయంలో కూడా అధిక దిగుబడులు సాధించడానికి